హ్మ్. ఎరా వీడియో స్టార్ట్ అయిందా? ఆ? ఏంటి రికార్డింగ్ స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేసా మావా. అమ్మ నాయనా, ఏంటి రీ రిలీజ్ టైంలో మళ్ళీ మనం యూట్యూబ్లో రీ ఎంట్రీ ఇస్తున్నావా? అవునరా, చేయాలిగా మరి. చాలా మంది అడిగారు ఇప్పటికే, చేయకపోతే అసలు బాగోదు. ఒడి అక్క, సూపర్ రా. సరే అయితే కంటెంట్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? అరే, ఈసారి చాలా మంచి కంటెంట్ ఇవ్వాలిరా. యానిమే రివ్యూస్, యానిమే అప్డేట్స్, కార్టూన్ రివ్యూస్ అలా ఏమన్నా చేద్దామా? అబ్బా సాయిరామ్, నా మనసులో అనుకున్నా చెప్పేశావురా. సూపర్ నువ్వు అసలు. మరి మనం అంటే ఏమనుకున్నావు? మామూలుగా ఉండదు మైండ్ రైడర్ ఇక్కడ. మిషన్ నడుస్తుంది ఇక్కడ. సరే కానీ ఇప్పుడు వీడియో దేని గురించిరా? అంటే నీ చిన్నప్పుడు మార్నింగ్ లేచి బ్రష్ కూడా చేయకుండా టీవీ ముందు కూర్చొని కార్టూన్ చూసిన రోజులు గుర్తున్నాయా? అరే, ఫుల్ మెమరీస్ రా. నీకు గుర్తుందా? స్కూల్కి టైం అవుతుంటే టిఫిన్ తింటా టామ్ అండ్ జెర్రీ చూసిన రోజులు అవి. అడే వేర్రా. అప్పట్లో టెన్షన్స్ ఏ ఉంటాయి కాదురా. కార్టూన్స్, క్రికెట్స్, ఈవినింగ్ వచ్చిన తర్వాత పోగోలో మూవీ చూసి లైఫ్ అంతా సింపుల్ అసలు. అంటే ఇప్పుడు మన చిన్నప్పుడు కార్టూన్ మూవీస్ గురించి చెప్తున్నావా? ఎస్ మామా, అవునా? సరే చెప్పు, ఏం చెప్తావు? చెప్తాను కానీ ముందు మన ఇంట్లో చెప్పరా, చూసి చాలా లేనిది. మళ్ళీ నేనే చెప్పాలా? మరి నీ వాయిసే బాగుంటది కదా. కానీ అల్లుడు కాకపోతే NTR అల్లుడు కాదు. అవునా? అయితే రెడీ. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు హెచ్వి కార్టూన్స్. మొదటిది బూత్ అండ్ ఫ్రెండ్స్. ఇప్పుడంటే ఏం భూతం బాబే మూవీలు రావట్లేదులే కానీ అప్పట్లో భూతం బాబే అనగానే మొత్తం ప్యాక్ అయిపోయావు అసలు. అంటే అది కాదు, ఇది ఫుల్ స్టోరీతో, థ్రిల్లర్తో, హర్రర్తో ది బెస్ట్గా తీశారు. ఇప్పుడు కానీ ఆ మూవీ మళ్ళీ వస్తే అదిరిపోయిద్ది. కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ మూవీ. అంటే ఇది కార్టూన్ కాదు, బట్ మన చైల్డ్హుడ్ని భలే సెపరేట్ చేసిన లైవ్ యాక్షన్ మూవీస్లో ఇది ఒకటి. ఇలా ఇదే కాదు, ఓ మై ఫ్రెండ్ గణేష, రుక్ అండ్ మ్యాజిక్ పెన్సిల్తో గీసేది మళ్ళీ తెచ్చాడు. ఇంకా చాలా బోల్డ్ ఉన్నాయి. చాలామంది ఈ మూవీస్ అన్నింటినీ కామెంట్స్ అడిగారు కానీ ఇది తెలుగులో ఎక్కడా లేదు. రెండోది, ఓంకార్ అనే కార్టూన్ మూవీ ఎంతమంది తెలుసు? నాకైతే బాగా గుర్తుంది. కార్టూన్ నెట్వర్క్లో శివరాత్రి రోజు రిలీజ్ చేశారు ఈ మూవీని. అప్పట్లో క్లైమాక్స్ చూసి ఓడి అమ్మ అనుకున్న రోజులు అవి. ప్యూర్ గూస్ బంప్స్ అంటే తెలుసా మీకు? ఈ మూవీ ఇప్పుడు ప్రెసెంట్ తెలుగులో అయితే లేదు, హిందీలో ఉంది. యూట్యూబ్లో ఓంకార్ని సెర్చ్ చేసి ఆ హిందీలో కుదిరితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మూడోది, ప్రజెంట్ ఓటీటీస్లో ఫీనియస్ అండ్ ఫర్బ్ అని, బెంటెన్ అని, డోరేమోన్ అని, షిన్చాన్ అని చాలా కార్టూన్సే వచ్చేసినాయి. కార్టూన్సే కాదు, యానిమేషన్ కూడా తెలుగులో పెట్టేసేసారు. కానీ జానీ బ్రావోని అలాగే జానీ టేస్ట్ని మాత్రం మర్చిపోయారు. జానీ టేస్ట్లో జానీ గారు చేసే తీట పనులు, అలాగే జానీ బ్రేవ్లో జానీ గారు చేసే బిల్డప్లు, అసలు వాటిని చూసి నవ్వుకోలేక చచ్చేవాళ్ళం. ఈయన చూసేమో ఇలాంటి బాడీ కావాలని, ఆడిని చూసేమో అలాంటి సైంటిస్ట్ అట్లా మనకుంటే అంత బాగుండి అనుకునేవాళ్ళం. అలాగే నాలుగోది, హీమెన్. అసలు నేను ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంతైతే వెయిట్ చేశానో, హీమెన్లో ట్రాన్స్ఫర్మేషన్ కోసం దానికి 10 times ఎక్కువ వెయిట్ చేశాను. ప్రజెంట్ ఈ ఎపిసోడ్స్ ఒక్కటి కూడా లేవు మావా. సో సాడ్ ఆఫ్ అస్. సర్లే, లైవ్ యాక్షన్ మూవీ వస్తుందంటగా, చూద్దాం. ఎన్ని వచ్చినా తెలుగులో ఆ వాయిస్ యాక్టర్ ఆ డైలాగ్ చెప్తేనే బేస్ బాగుంటుంది. మీరేమంటారు? ఇంకా ఐదోది, చిన్నప్పుడు XD ఛానల్ గుర్తుందా మీకు? అందులో నేను కూర్చొని ఫస్ట్ వినే డైలాగ్, నేను నగర పొలిమేరలో నడుస్తుండగా ఓ నిర్మానుష్యమైన చోట సూపర్ రోబో కనబడింది. అప్పటి నుండి విచిత్రమైన ప్రైమేట్ శక్తి వల్ల నా జీవితమే మారిపోయింది. కొన్ని రోబో కోతులు మేల్కొన్నాయి. చిరో అనబడే నేను వాటికి నాయకున్నయ్యాను. అసలు ఆ ఓపెనింగ్ నుండి ఆ క్లైమాక్స్ వరకు ప్యూర్ స్టోరీ, అలాగే కామెడీతో మంచిగా తీసుకొచ్చిన సిరీస్ అది. అసలు ఈ సిరీస్ ఎక్కడికి వెళ్ళిపోయిందో కానీ ఒక్క ఎపిసోడ్ ఉన్నా కానీ చాలా బాగుండేది. అంటే ఒక ఎపిసోడ్ ఉందనుకోండి, కానీ అలాగా ఒక సీజన్ ఉన్నా కానీ చాలా బాగుండేది. మంచి మెమరీస్ వచ్చేవి. ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగులో రిలీజ్ చేస్తే అదిరిపోయిద్ది. ఇంకా అది ఫ్రెండ్స్, మెయిన్ కంటెంట్ తక్కువ చెప్పి మిగతా సోదంతా ఎక్కువ చెప్పాం అనుకోకండి. జస్ట్ ఇది స్టార్టింగ్ వీడియో కాబట్టి జస్ట్ వామప్ లాంటిది అనమాట. నెక్స్ట్ నుంచి మొత్తం మెయిన్ కంటెంటే ఉంటుంది. అవునా? నిజమా? ఎరా నువ్వేమంటావు మరి? అరే, ఒక్క సెకండ్లో మన చైల్డ్హుడ్ అంతా రివైండ్ అయిందిరా. కానీ ఒక మూవీ మిస్ చేసావురా. అవునా? ఏంటిదిరా? ఇప్పుడంటే మన వాళ్ళు గూస్ పింపుల్స్ అంటున్నారు కానీ మనకి చిన్నప్పుడే గూస్ బంప్స్ అంటే ఏంటో చూపించిన మూవీరా. విష్ణుమూర్తి పదవతారాలని ఎంతో అద్భుతంగా, అసలు ఆ క్లైమాక్స్ అయితే ఎప్పటికీ మర్చిపోలేనురా.
ఏంటిదిరా? అదేరా దశావతారం. ఇప్పుడు అది ఎక్కడుందో ఏంటో, ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ టెలిగ్రామ్ ఛానల్లో ఎక్కడా దొరకట్లేదురా అది. అవునరా, అది మన సైట్లో ఉంది కదా అని చెప్పేసి ఇంక నేను చెప్పలేదులే. అయినా మంచి కార్టూన్ మూవీస్ చూద్దాం అంటే అసలు టైమే దొరకట్లేదురా. అందుకే అలా కార్టూన్స్ని అలాగే మన చైల్డ్హుడ్ మెమరీస్ని అలా గుర్తు చేసుకుందాం అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. నీకు కార్టూన్స్ చూస్తానికి టైం దొరకదు కానీ యానిమే చూడటానికి అయితే ఖాళీగా ఉంటున్నావురా. అంటే అలా కాదులే, నార్మల్గా చెప్పాను అంతే. సరే ఏమంటావు, మరి ఛానల్ని కంటిన్యూ చేద్దామా? ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నారా. హెచ్వి యానిమే సీజన్ స్టార్ట్ చేద్దాం పదా. నువ్వెప్పుడు ఓకే అంటావా అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను రా. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా. విన్నారుగా ఫ్రెండ్స్, ఇక నుండి వీక్లీ ఛానల్లో మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ దిగుతూనే ఉంటాయి. రీసెంట్గానే 25K సబ్స్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ని కోల్పోయాం. ఇది ఒక కొత్త అడుగు. కార్టూన్స్ అనేవి మన మెమరీస్, యానిమేస్ అనేవి మన ఎమోషన్. ఆ రెండు మీకు హెచ్వి కార్టూన్స్లో దొరుకుతాయి. సో అది గైస్, అందరూ మన ఈ పాత ఛానల్లో వచ్చే కొత్త కంటెంట్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళు చేస్తారులేరా, నువ్వు బాధపడకు. అది ఫ్రెండ్స్, మా వాడి ఫేవరెట్స్ ఏంటో వాడు చెప్పాడు. మీ ఫేవరెట్స్ ఏంటో కమెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అరే హను, రీచ్ రావాలంటే ఏం చేయాలరా? మన వాళ్ళు లైక్ కొట్టాలి. ఓ సంతేనా? మనోళ్ళు కన్ను కొట్టినంత తేలిగ్గా కొడేస్తారు లైక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తాం.